తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కేటీఆర్ పై కేసు నమోదు చేయడం, కేసీఆర్ ను విచారణకు పిలవడం తప్ప సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిందే లేదని విమర్శించారు. ఆయన రైతు సంక్షేమం కోసం గులాబీ పార్టీ పోరాటం చేస్తోందన్న ఆయన పెట్టుబడి సాయం ఇవ్వకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు కదులుతారని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సెగ్మెంట్లోని జిన్నారంలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగింది. బీఆర్ఎస్ మహాధర్నాకి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవ్వగా గులాబీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రప్పారప్పా ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించారు. పుష్ప 2 సినిమాలోని ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కు వచ్చిన సందర్భంలో గులాబీ పార్టీ ధర్నాలో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓఆర్ఆర్ లోపల ఉన్న 2 లక్షల మంది రైతులకు అండగా ఉంటామని హరీష్ రావు హామీనిచ్చారు. రైతు భరోసా రాని రైతులతో కలిసి ఔటర్ రింగ్ రోడ్డుపై రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పోరాటం చేస్తున్నాడు కాబట్టి కౌశిక్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని మండిపడ్డారు హరీష్ రావు. ఈరోజు రేవంత్ రెడ్డి, ఆయన ఇంటి పేరు యనుమల రేవంత్ రెడ్డి అంటారు, కానీ నాకు అనిపిస్తుంది ఆయన యనుమల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి. ఏ పథకం చూడు కోత పెట్టుడే. అరే కేసీఆర్ గారు ఉండంగా పంటకు రైతు బంద్ వేసిండు. నీకు ఓఆర్ఆర్ లోపల ఉంటే అయ్యా, రంగారెడ్డి జిల్లాలకు అయ్యా, మేడ్చల్ జిల్లాలకు బంద్ పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా, ఇట్లా అన్నాడు ఆ కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు, పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు పండిస్తుందా లేదా, వచ్చి చూడు. రాష్ట్రమంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? దీనికి సమాధానం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో తెలంగాణ ఉద్యమ